టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఆడి గెలుపు రుచి చూడని భారత జట్టు ఈ రోజు మరో కఠిన సవాలుకి సిద్ధమైంది. ఇంగ్లాండ్తో 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2 మ్యాచ్లను ప్రత్యర్థికి సమర్పించుకున్న టీమిండియా బ్రిస్టల్లో ఆతిథ్య జట్టుతో 4వ మ్యాచ్లో ఆడనుంది. ఈ పోరులో ఓడితే ఐర్లాండ్తో పాటు ఈ సిరీస్ను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూ తీవ్ర ఒత్తిడిలో ఉంది. యూకే పర్యటనకు వెళ్లిన సుమారు 2 వారాలు దాటినా ఇంకా అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో భారత క్రికెటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. సెలక్షన్ తిప్పలు, బ్యాటర్ల పేలవ ప్రదర్శన, బౌలర్లు రాణించకపోవడం వెరసి కొత్త సారథి పగ్గాలు అందుకున్న శ్రేయస్ అయ్యర్కు ఇంకా జాతీయ జట్టు కెప్టెన్గా విజయం అందని ద్రాక్షగా అవుతోంది. ఈ నేపథ్యంలో సిరీస్ను కాపాడుకునేందుకు అయ్యర్ సేనకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరి సిరీస్కు కీలకమైన ఈ మ్యాచ్లో అయ్యర్ సేన ఏం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ మీద ఆసక్తి నెలకొంది. 2 మ్యాచ్లు ఇంగ్లాండ్తో వరుసగా ఓడిపోవడంతో సంజుని మళ్లీ తుది జట్టులో తీసుకుంటారని తెలుస్తోంది. దాంతో వైభవ్, సంజులలో ఎవరు ఓపెనింగ్ కి వస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ను గత 2 మ్యాచ్ల్లో పక్కన పెట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. వైభవ్ ప్రదర్శన మరీ అంత అధ్వానంగా లేకపోయినా జట్టు ఓడిపోతూ ఉండడంతో సంజుని తిరిగి జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజు రీఎంట్రీని తోసిపుచ్చలేదు. సంజు శాంసన్ కెరీర్ గత కొన్ని నెలలుగా తీవ్ర అస్థిరత్వంతో కొనసాగుతోంది. జట్టులో రాణించినప్పటికీ అతనికి స్థానం దక్కకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3వ టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం బయట అభిమానులు "వి వాంట్ సంజు" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ను పక్కన పెట్టినప్పుడు కూడా ఇలాగే విమర్శలు రాగా ఇప్పుడు ప్రపంచ కప్ హీరో సంజుని బెంచ్కే పరిమితం చేయడంపై పబ్లిక్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనివల్ల కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ వ్యూహాలు కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి పెంచకుండా అతనికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీని మార్చకుండా సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలంటే మిడిల్ ఆర్డర్ లో మార్పులు చేయక తప్పదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్థానం సురక్షితంగానే ఉన్నట్లు కనిపిస్తుండడంతో వైఫల్యాలతో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై వేటుపడే అవకాశం ఉంది. ఐర్లాండ్ టూర్లో ఒక హాఫ్ సెంచరీ మినహా ఇంగ్లాండ్ ప్యాటర్న్లో తిలక్ వర్మ ఇప్పటి వరకు 13, 24 నాట్అవుట్, 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాబట్టి అతని స్థానంలో సంజును మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్ వేగవంతమైన బౌలింగ్ ముందు భారత టాప్ 5 బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ను కుప్పగొల్చారు. అదే సమయంలో భారత బౌలింగ్ విభాగం, ముఖ్యంగా స్పిన్ విభాగం దారుణంగా విఫలమవుతోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 7 ఓవర్లు వేసి కేవలం 1 వికెట్ మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడు. ఫిల్ సాల్ట్ లాంటి భీకర ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఆర్చర్, టాంగ్ లాంటి జోడీ అద్భుతమైన ఫామ్ తో ఇంగ్లాండ్ క్యాంప్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఇక గత మ్యాచ్ లో టీమిండియా కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అవడం వెనుక బ్యాటర్ల వైఫల్యంతో పాటు మేనేజ్మెంట్ చేసిన వ్యూహాత్మక తప్పులు కూడా ఉన్నాయని మాజీలు మండిపడుతున్నాడు. పవర్ ప్లే సమయంలో అసలైన ఫినిషర్ శివం దూబే క్రీజులోకి రావాల్సి ఉండగా అతని కంటే ముందుగా బౌలర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్కి పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దినేష్ కార్తిక్ వంటి మాజీలు కూడా గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పుబట్టారు. గురువారం భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కాబోయే ఈ పోరులోనైనా భారత్ తప్పులను దిద్దుకొని సిరీస్ ను కాపాడుకుంటుందో లేదో చూడాలి. ఇక 4వ టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానులు అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా తన తూకుడైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ ఈ కీలక మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ భారత జట్టుకు సిరీస్ పరంగా అత్యంత కీలకంగా మారడంతో వైభవ్ ఇన్నింగ్స్ పై ప్రత్యేక దృష్టి నెలకొంది. పవర్ ప్లేలోని బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడం వైభవ్ బలంగా భావిస్తున్నారు. ఆరంభంలోనే వేగంగా పరుగులు సాధిస్తే భారత జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అతని ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో ఈ మ్యాచ్లో మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొని తన సహజ శైలిలో దూకుడుగా ఆడితే మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పగల సామర్థ్యం వైభవ్కు ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 4వ టీ20లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన భారత విజయావకాశాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది.
ఇక 4వ టీ20 మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ రీఎంట్రీపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉండడంతో కీలకమైన ఈ మ్యాచ్లో సంజుకు మళ్లీ అవకాశం దక్కవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. సంజు శాంసన్ కు అవకాశం లభిస్తే టాప్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించి జట్టుకు శుభారంభం అందించగల సామర్థ్యం ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. దూకుడైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడిని తీసుకురావడంలో అతను కీలక పాత్ర పోషించగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా నేపథ్యంలో సంజు అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడితే భారత విజయావకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్లో సంజు శాంసన్ తుది జట్టులో చోటు దక్కుతుందా, అవకాశం వస్తే అతను తన ప్రతిభను ఎలా మరోసారి నిరూపిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానం ఈ రోజే తేలనుంది. ఇక మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ జట్టు పేలవ ప్రదర్శనపై వివరణిచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2028 కోసం జట్టును రీసెట్ చేస్తున్నామని, కొత్త సారథి యువ ఆటగాళ్లతో నయా టీంను రెడీ చేస్తున్నామని చెప్పాడు. బూమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు లేరులని, అంతేకాకుండా ఇంగ్లాండ్ కండిషన్స్ ను అలవాటు చేసుకోవడంలో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. ఇవే భారత్ వరుస ఓటములకు కారణమని భావిస్తున్నామని వివరణ ఇచ్చాడు. కానీ టీమిండియా అసలు సమస్య సీమింగ్, స్వింగ్ కండిషన్స్ లో బ్యాటింగ్ చేయలేకపోవడం అనే విషయాన్ని గంభీర్ అంగీకరించలేకపోయాడు. అయితే జట్టుకు ఇది కొత్త సమస్య కాదు. ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను ఈ సమస్య వేధిస్తుంది. భారత్లో ఉండే ఫ్లాట్ వికెట్స్, చిన్న మైదానాల్లో దూకుడుగా ఆడే మన ఆటగాళ్లు స్వింగ్, సీమ్ కండిషన్స్ లో స్లో వికెట్లపై రాణించలేకపోతున్నారు. ఐర్లాండ్ పర్యటనలో కూడా టీమిండియా ఓడిపోవటానికి ఇంగ్లాండ్ లో వరుస పరాజయాలు కూడా ఇదే సమస్య. 3వ టీ20 అనంతరం ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఇంగ్లాండ్స్ వికెట్స్ ఐపీఎల్ పిచ్చులు కావని చురకలందించాడు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడింది. అది కూడా స్లో వికెట్ పైనే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో మంచి ఫేస్ బలంతో కలిగిన సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో ఇండియా చిత్తయింది. ఈ సమస్యను అధిగమించడంపై టీమిండియా ఫోకస్ పెట్టాలి. భారత్లో కూడా సీమింగ్, ఫేస్ కండిషన్స్ ఆడటం అలవాటు చేసుకోవాలి. దేశవాళీ క్రికెట్లోని ఈ తరహా పిచ్చులు ఆటగాళ్లకు సిద్ధం చేయాలి. లేదంటే విదేశీ పర్యటనలో భారత్కు ఇలాంటి ఘోర పరాజయాలు తప్పవని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. మరి 4వ మ్యాచ్లో ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అయితే జట్టుకు ఇది కొత్త సమస్య కాదు. ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను ఈ సమస్య వేధిస్తుంది. భారత్లో ఉండే ఫ్లాట్ వికెట్స్, చిన్న మైదానాల్లో దూకుడుగా ఆడే మన ఆటగాళ్లు స్వింగ్, సీమ్ కండిషన్స్ లో స్లో వికెట్లపై రాణించలేకపోతున్నారు. ఐర్లాండ్ పర్యటనలో కూడా టీమిండియా ఓడిపోవటానికి ఇంగ్లాండ్ లో వరుస పరాజయాలు కూడా ఇదే సమస్య. 3వ టీ20 అనంతరం ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఇంగ్లాండ్స్ వికెట్స్ ఐపీఎల్ పిచ్చులు కావని చురకలందించాడు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడింది. అది కూడా స్లో వికెట్ పైనే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో మంచి ఫేస్ బలంతో కలిగిన సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో ఇండియా చిత్తయింది. ఈ సమస్యను అధిగమించడంపై టీమిండియా ఫోకస్ పెట్టాలి. భారత్లో కూడా సీమింగ్, ఫేస్ కండిషన్స్ ఆడటం అలవాటు చేసుకోవాలి. దేశవాళీ క్రికెట్లోని ఈ తరహా పిచ్చులు ఆటగాళ్లకు సిద్ధం చేయాలి. లేదంటే విదేశీ పర్యటనలో భారత్కు ఇలాంటి ఘోర పరాజయాలు తప్పవని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. మరి 4వ మ్యాచ్లో ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.